పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీ ప్రియపిలుపుగా ఈ విధంగా మీ పాద సన్నిధికి చేరటానికి, ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించటానికి, మీ జీవగ్రంథంలో కొన్ని మాటలు మేము చదువుకోవడానికి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకే స్తుతి చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఇవ్వబడిన ఈ సమయంలో కొద్దిసేపు మేము చదువుకున్న మాటల్లోని భావాన్ని బట్టి మేము తెలుసుకోవలసిన సత్యాన్ని తండ్రి వివరించుకోవడానికి సిద్ధపడుచుండగా, కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని, సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరూ ఈ విధంగా ఆయన పాద సన్నిధికి చేరున్నట్లుగా, ఇంతవరకు ఆయన ఘనమైన నామమును స్తుతించి కీర్తించటానికి, ఆయన కొనియాడటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మనమందరము కూడా ఆ దేవత దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులం. మరి దేవుని కృపలో మనం అందరం కూడా మరి ఈ స్థలం ముందు చేరుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాలు మొదటి పట్టణంగా, రెండవ పట్టణంగా, మూడవ పట్టణంగా 3 భాగాలు చదివి అంశమైతే కనుక ముందుగా చెప్పడం జరిగింది. ప్రార్థన ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు, అదేవిధంగా ఎలాంటి హృదయంతో మన దేవునికి దగ్గరికి చేరితే కనుక ఆయన మన ప్రార్థన వింటాడన్న సంగతిని గురించి కొద్ది మాటలు ఈరోజు అవకాశం ఉన్నంత వరకు మనం తెలుసుకోవడానికైతే కనుక ప్రయత్నం చేద్దాం. మీరు మొదటి పట్టణంలో ఇస్సాకు భార్య అనే రెబ్కా దేవుని సన్నిధికి చేరి గర్భంలో తనకున్న శిశువులు వారిద్దరూ పోట్లాడుకుంటుంటే, తద్వారా ఆ గర్భంలో ఉన్న శిశువులను బట్టి తనకు కలుగుతున్న నొప్పిని బట్టి, వేదనని బట్టి దేవునికి విన్నవించుకున్న సంగతిని గురించి మొదటి పాఠ్యభాగంలో మనం చూసాం. రెండో పాఠ్యభాగం దగ్గరికి వచ్చేటప్పుడు దేవునికి విరోధంగా యోనా చేసిన తప్పును బట్టి దేవుడు విధించిన శిక్ష వలన తను సముద్రంలో పారవేయబడి సముద్రంలో ఉన్న పెద్ద చేప మత్స్యమతను మింగివేసినప్పుడు ఆ చేప కడుపులో నుంచి యోనా చేసిన ప్రార్థన రెండవదిగా మనం ఆ రెండో పాఠ్యభాగంలో మనం చూస్తున్నాం. మూడో పాఠ్యభాగం దగ్గరకు వచ్చేటప్పుడు అపోస్తుల కార్యములో యొప్పేలో ఉన్న మరి దేవుని విశ్వాసం ఇచ్చిన తబిత అనే ఒక శిష్యురాలు, దొర్కాను మారుపేరు గల తబిత, ఆ శిష్యురాలు దేవునికి ఇష్టంగా పెరిగి దేవుని యందు భయభక్తులతో చుట్టూ ఉన్న వారందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఆమె అయితే బ్రతికింది. కానీ ఆమె చనిపోయినందుకు గాను తిరిగి ఆమె బ్రతికించాలన్న కోరికతో అక్కడ వారందరూ కూడా పేతురు గారికి కబురు పెట్టి, తద్వారా పేతురు గారు చేసిన ప్రార్థన వలన ఆమె తిరిగి ఎలాగూ బ్రతికించబడింది అన్న సంగతిని గురించి మరి మూడో పాఠ్యభాగం అయితే మనం చదువుకున్నాం. అంటే ఇక్కడ చదువుతున్నప్పుడు ఈ 3 కూడా ప్రార్థనతో కూడుకున్న అంశాలు. తనకు కలిగిన కష్టాన్ని బట్టి రెబ్కమ్మ గారు అయితే కనుక దేవునికి విన్నవించుకోవటం మొదటి పాఠ్యభాగం. తన గర్భంలోని శిశువులను బట్టి ఆమె పడుతున్న వేదనను బట్టి ఆమె దేవునికి విన్నవించుకుంది. యోనా గారి దగ్గరికి వచ్చేటప్పుడు తాను చేసిన తప్పును బట్టే తను శోధనలో పడినప్పుడు, మరణాపాయం సంభవించి చావుకు దగ్గరైనప్పుడు ఆయన చావు నుంచి తప్పించుకోవడం కోసం దేవుని చేసిన ప్రార్థన రెండవది. ఇక మూడోది, చనిపోయిన తమ సహోదరి లేదా కనుక తన సహచరి ఆమె చనిపోయినందుకు గాను చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి విన్నవించుకొని పేతురు గారి ద్వారా ఆ చనిపోయిన ఆమెనైతే కనుక తిరిగి బ్రతికించుకోవడం కోసం చేసిన ప్రార్థన. మొదటైతే కనుక వ్యక్తిగతంగా తన కడుపులో పెరుగుతున్న తన బిడ్డలను బట్టి తనకు కలుగుతున్న శోధనను బట్టి ఒక ఆవిడ, తాను చేసిన తప్పును బట్టి జరిగిన పొరపాటు వలన దేవుడు విధించిన శిక్షను బట్టి మరణాపై ఎదుర్కొన్న వ్యక్తి రెండవది. మూడవది, తన సహచరి చనిపోతే ఆమె కలిగిన ఆపదను బట్టి ప్రమాదాన్ని బట్టి దేవునికి విన్నవించుకుని ఆమెను రక్షించుకోవటం మూడోది. తన కోసం చేసే ప్రార్థన, తన బిడ్డల కోసం చేసే ప్రార్థన, చివరికి తమ సహచరి కోసం చేసే ప్రార్థన. ఈ 3 ఈరోజైతే కనుక మనం చదువుకున్న వాక్య భాగాలు. ఇందులో మాత్రం వాళ్ళందరూ ముగ్గురు చేసింది మాత్రం ప్రార్థనే. మీరు మొదటి భాగం 3 కూడా అయితే చేతోనే పట్టుకోండి. మీరైతే కనుక ముయ్యకుండా ఆదికాండం 25వ అధ్యాయం మొదటి భాగంగా నేను చదువుతున్నాను. అన్నీ కూడా మనం అయితే కనుక ఒక్కొక్కటిగా ఒకేసారి అన్నిటిని మనం చూసేటట్టుగా మనం ప్రయత్నిద్దామండి. సో ఆదికాండము
25వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 మధ్య ఉన్న భాగాల్లో 22వ వచనం నుంచి చదువుతున్నాను. ఆమె గర్భంలోని శిశువులు ఒకరితో ఒకడు పెరుగులాడిరి. ఒక తల్లి తనకున్న 2 బిడ్డలు వాళ్ళు కొట్టుకుంటున్నారట. ఈరోజు పుట్టిన తర్వాత కూడా లోకంలో పెరిగి పెద్ద అయిన తర్వాత తమ పిల్లలు కొట్టుకుంటుంటే కనుక చాలామంది తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు. తమ బిడ్డలు కనుక ఒకవేళ కనుక ఒకరికి విరోధంగా ఒకరు పోగుపడితే ఏ తల్లి కూడా సహించలేదండి. ఆ బాధ ఎక్కడి నుంచి ప్రారంభిందనుకున్నప్పుడు రిప్కమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ బాధ ఎక్కడంటే గర్భంలో ఉన్నప్పుడే కొట్టుకుంటున్నారట. ఈరోజు పుట్టిన తర్వాత అయితే కనుక చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. యవన దశలోకి వచ్చినప్పుడు కూడా దెబ్బలాడుకునే వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన తర్వాత ఆస్తిపాస్తుల కోసం కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. చిన్న పెద్ద లేదండి. ఇలా కొట్టుకుంటున్నప్పుడు అయితే కనుక ఏం జరుగుతుంది అని బాధ, ఏ తల్లికైనా బాధ. ఒకవేళ ఎవరు ఏమనుకోవద్దు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ గారు చెల్లి గారు ఉన్నారనుకోండి, ఇద్దరు కూడా ఈరోజు ఆ మాటలు అయితే కనుక చాలా తోటాల్లా పేలిపోతున్నాయి. ఒకప్పుడైతే కనుక ఎంతో ఒక విధంగా చూస్తే అనుబంధంతో ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు లేరని నేను అనను, కానీ అదైతే కనుక అబద్ధమైతే ఎంతో బాగుండునని కోరుకుంటాను. కానీ ఈరోజైతే కనుక అన్నా చెల్లెల మధ్యనైతే కనుక మాటలు ఎంత తుపాకీ తోటాల కంటే దారుణంగా ఉంది. కత్తిపోటులా ఉన్నాయండి. ఎవరికి వాళ్ళైతే కనుక బాధపడేటట్టుగా దుఃఖపడేటట్టుగా. సో తోబుట్టుల మధ్యన గొడవలు వస్తాయా అంటే కనుక ఈరోజు మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఇదైతే కనుక దేవుడు చెప్పిన మాటను బట్టి ఒకళ్ళు ఇదే కాదు, ఈ రిపకమ్మ గారికి అనుకున్న బిడ్డలు కూడా అనుకుంటున్నామో. తర్వాత వచ్చినప్పుడైతే కనుక వీళ్ళిద్దరు పెద్ద అయిన తర్వాత కూడా ఏశావు యాకోబులు పెద్దవాళ్ళై 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా వారి మధ్యన అయితే కనుక కలహం వచ్చింది. ఎంతగా అంటే కనుక ఒకరినొకరు చంపుకునేంత వరకు వచ్చిందంట. అందుకని యాకోబు అక్కడి నుంచి పారిపోయాడు కదా అని ఉంటుంది. సో రిపకమ్మ గారి గొడవ వాళ్ళిద్దరు గర్భంలో ఉన్నప్పుడే కాదు, వారి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో దేవుడు చెప్పేశాడు. ఆవిడ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడైతే కనుక ఆయన అంటున్నమాట, ఎప్పుడైతే కనుక ఇలాంటి వేదన కలిగిందో వెంటనే ఆమె వెళ్ళి ఎవరికి విన్నయించుకుందట. ఈరోజు మనుషులు తీర్చలేరండి. ఎవరు మధ్యవర్తిత్వం వహించినప్పుడు కూడా అది తీర్చగలిగే స్థితి ఎవరికీ లేదు. ఈరోజు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు కలహం ఆడుతుంటే ఎవరు తీర్చగలరు? మిగిలిన వారు ఏదైనా ఒకవేళ కనుక పొరపాట్లు చేస్తున్నారు, వాళ్ళిద్దరు కలహం ఆడుతారుకుంటే కనుక ఆ స్థితిలో ఉన్నవాళ్ళు తమకున్న అధికారం చేత ఒక మాట చెప్పి ఇద్దరిని కూడా సర్దిపుచ్చగలిగే శక్తి కలిగిన వారు అవుతారు. కానీ వారే ఒకవేళ కనుక కలహం ఆడుతున్నారు అనుకుంటే కనుక ఈరోజు మనం ఏం చేయగలం చెప్పండి? ఈరోజైతే మనమే మాట్లాడి చూసి మనమే అవాక్ కావాల్సిన పరిస్థితి. ఇది దురదృష్టం కదా. వాళ్ళు గొడవ పడకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకునే పరిస్థితి. ఎందుకంటే కనుక ఒకే రక్తం పంచి పుచ్చుకున్న వాళ్ళు కదా, ఒకే తల్లి గర్భం చీల్చుకుని వచ్చిన వారు. అలాంటిది వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, వాళ్ళే గొడవ పడుతున్నారు అనుకుంటే మనం ఏం చేయలేం. ఈరోజు అయితే కనుక ఇదైతే కనుక దేవుడు ముందే చెప్తున్నాడు. ఒకవేళ కనుక ఈ మాట మనకు రాయబడి ఇప్పటికి 3500 సంవత్సరాలు గడిచింది అనుకుంటే, అంతకుముందు సుమారుగా ఒక 400 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను అయితే కనుక ఇక్కడ బైబిల్లో నిక్షిప్తం చేశారు. అంటే ఇప్పటికి సుమారుగా ఒక 4000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. అందులో ఉన్న దానిని బట్టి ఆమె అయితే కనుక తన గర్భంలో ఉన్న శిశువులు ఒకరితో ఒకరు పెరుగులాడుతుంటే ఆ బాధ భరించలేక, ఆ గర్భంలోనే వారు కొట్టుకుంటే కనుక ఆ బాధ భరించలేక వెంటనే ఆవిడ ఏమంటుందో చూడండి అక్కడ, ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమే దేవుని అడగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కడవు, 2 జనపదములు నీ కడుపులోండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును. చివరికి పెద్దవాడు చిన్నవానికి దాసురోగును అని ఆ రోజు యాకోబు ఏశావుల గురించి దేవుడు ముందుగానే ప్రవచనం చెప్పారు. ఇద్దరు బలిష్ఠులే, ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు అవుతారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి ఆలోచనలు మరొకరికి విభిన్నంగా ఉండటం చేత వారు ఎప్పుడు కూడా కలవాడుతూనే ఉంటారు కదా అన్నది ఆ మాటలో భావం. ఆమె అయితే కనుక అడగ వెళ్ళిందంట, నాకు కలిగిన ఈ షాకు ఎవరు తీరుస్తారు? నాకు కనుక్కున్న నా బిడ్డలే ఒకవేళ కనుక వాళ్ళు కలహం ఆడుతుంటే నేను ఎవరికి చెప్పుకోను? నా అన్నదమ్ములే నాతో కలహం ఆడుతుంటే ఎవరికి చెప్పుకోను? నన్ను ప్రేమించిన వారే, నా స్నేహితులు అనుకున్న వాళ్ళే నా మీదకి కయ్యానికి వస్తుంటే ఎవరికి చెప్పుకోను? లోకంలో చాలామందికి అయితే కనుక ఇదే సమస్య ఉంటుందండి. ఇదే సమస్య మనకైతే కనుక ఇది సమస్య. కానీ ఎవరైతే కనుక దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని గురించి సరైన అవగాహన కలిగి ఉన్నారో వారికైతే కనుక ఇది సింపులే. ఇదేమీ క్రొత్త కాదు. అన్నదమ్ములు గొడవాడటం అనేది వాళ్ళ కొత్త కాదు. తోబుట్టులు కలహం ఆడుకోవటం వాళ్ళ క్రొత్త ఏం కాదు. ఇది ఆది నుంచి ఉన్నదే. ఏదో ఒక సందర్భంలో ఆధిపత్య పోరాటం అంటారు. నా మాట గెలవాలనుకునే పట్టుదలలు. నీకంటే నేనే గొప్ప అని ఒకరినొకరైతే కనుక కించపరుచుకునేటట్టుగానో తమను తాము గొప్ప చేసుకునేటట్టుగానో ప్రయత్నాలే. ఈ ఆధిపత్య పోరాటం అనుకున్నప్పుడు ఎప్పటికీ ఇదే పొరపాటు, ఇదే తగు అయితే కనుక ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం.
ఆ సమయంలో అయితే కనుక తన కలిగిన ఈ కష్టం, తన పిల్లలే తను పోట్లాడుకుంటే, తన గర్భంలో మొదలుకొని తన కళ్ళ ముందు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు కలహం ఆడుకుంటే ఏ తల్లిదండ్రులైనా ఏం చేయాలనుకున్నప్పుడు ఒకటే మాట, ఇందులో మధ్యవర్తులు వచ్చి ఒకవేళ కనుక ఏదైనా చేద్దాం అనుకున్నా అది జరిగే పని మాత్రం కాదు. కలహం పెరిగి పెద్దదవుతుంది తప్ప, చిలికి చిలికి గానివారుగా మారుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళ బ్రతుకేంటి, దానికి పరిష్కారం ఏంటి, ఇది ఎప్పుడు సమస్య పోతుందో తెలుసుకోవాలనుకుంటే ఒకటే మాట, మీరు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా? దేవునికి విన్నవించుకున్నారా? జరుగుతున్న పరిణామాలను బట్టి దేవుని చెంతకి చేరి, ప్రభువా నా పరిస్థితి ఇది కదా, నేను కనుక్కున్న నా పిల్లలే నా కళ్ళ ముందు కలహమాడుతుంటే నేనేం చేసేది, నేను ఎవరికైతే కనుక తెలియచెప్పను, నేను ఎవరికి చెప్పుకుంటే కనుక ఈ సమస్య పరిష్కారం అవుతున్న సంగతి మీరు అడగవలసింది ఎవరిని అంటే, ఇక్కడ రిపకమ్మ గారిని బట్టి అయితే కనుక ఒకటే ఆవిడైతే కనుక చక్కగా ఓ మంచి పని చేసింది. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసేది, ఆవిడ దేవుని దగ్గరికి వెళ్ళి నేనేం చేసేది, దేవుడు వెంటనే పరిష్కారం చెప్పాడు. ఆ పూటకే కాదు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాడు. ఒకవేళ ఇలాంటి సన్నివేశాలు కనుక, ఇలాంటి సంఘటనలు నీకు ఎదురైనప్పుడు కంగారు పడకు, ఇది జరుగుతుందంతే. ఇది రెండు జనపదాలు, రెండు విభిన్నమైన ఆలోచనలు కలిగిన మనుషులు. వాళ్ళు నీ కడుపులో పుట్టింది కవల పిల్లలు, పైగా మోరోవర్ ఏంటంటే వాళ్ళ కవల పిల్లలు ఇద్దరు ఒకే ఆలోచన ఉంటుంది అనుకోవద్దు. ఒకరు ఎడ్డమంటే కనుక ఒకరు తెడ్డమనుకునే స్థితిలోకి వెళ్తారు. కానీ ఎవరైతే కనుక దేవునికి లోబెడతారో, వీళ్ళిద్దరిలో ఎవరైతే కనుక దేవుని ఆలోచనలు చొప్పునైతే నడుస్తారో వాళ్ళే బలవంతులు అవుతారు. చివరికి వాళ్ళదే గెలుపు, వాళ్ళే యజమానులుగా ఉంటారు. దేవునికి లోబడిన వారు ఎవరైతే ఉన్నారో, దేవుని క్రమాన్ని విడిచిపెట్టి తనకు తానుగా ఎవరైతే వెళ్ళిపోతారో చివరికి వాళ్ళైతే కనుక దాసులు అయిపోతారు కదా, చివరికి వాళ్ళైతే కనుక దాసులు అవుతారు. ఇది దేవుడు ఆ రోజైతే కనుక తెలియచేసిన మాట. రెప్కమ్ గారికి అయితే కనుక ఆన్సర్ వచ్చింది. ఆవిడైతే కనుక నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ కాదండి, ఒక విధంగా చూస్తే జవాబు దొరికింది కదా, నవ్వేమీ లేదండి. ఎప్పుడు కూడా పిల్లలు కొట్లాడుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఎప్పటికైతే కనుక ఇలాగే ఉంటారని దేవుడు చెప్పినందుకు, అయ్యో నా కొడుకు ఇద్దరు కూడా, నేను కనుక్కున్న నా బిడ్డలు ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకున్నాను, వాళ్ళిద్దరు కలహమాడుకుంటారా అంటే ఆవిడకైతే దుఃఖమే. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటో ఆవిడకి అర్థమైన రోజున, ఆయన చిత్తబెట్టి తెలిసిన రోజున ఆమె సమాధానంతోనే ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ సమాధానంతో ఇంటికి వెళ్ళిపోయింది. సో ఆమె చేసిన ప్రార్థన అనుకున్నప్పుడు దేవుడు జరగబోయే భవిష్యత్తును గురించి అయితే కనుక ముందుగా తెలియచెప్పినందుకు గాను ఆమె అయితే కనుక కలిగిన ఆపదలో కూడా సమాధానము కలిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇది మీరు మొదటి పాఠ్యభాగంలో ఆమె చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆమెకి ఇచ్చిన సమాధానాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. ఇక రెండవ పాఠ్యభాగం దగ్గరికి వచ్చినప్పుడు యోనా గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దేవుడు యోనానైతే కనుక తన పని కొరకు పిలుచుకున్నాడు. ఒక ప్రవక్త అయిన దేవునికి ఆయన ఒక పనిముట్టు. దేవుని నిమిత్తం అయితే కనుక ఆయన ఏది చెప్తుంది చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. కానీ ఈ యోనా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట కాకుండా ఈయన సొంత ఆలోచన అయితే కనుక జోడించాలనుకున్నాడట. దేవుడు చెప్పిన మాట కాకుండా తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని కోరుకున్నాడట. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. ప్రవక్త కదా, దేవుని మీద అయితే కనుక భక్తి ఉంది. ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు కూడా భక్తి ఏది భయాలు అయితే కనుక కలిగి ఉన్న వారంగానే మనం చెప్పుకుంటున్నామండి. కానీ చిత్రం ఏంటంటే ఇక్కడ నీకు నిజంగా భక్తి ఉన్నదా లేదా, లేదా నీ భక్తి అది జ్ఞానానుసారంగా ఉన్నదా లేదనటానికి ఇది ఒక చిన్న టెస్ట్. మీకు మీరుగానే చెక్ చేసుకోవచ్చు, ఎవరిని పక్క వాళ్ళని కూడా అడగొద్దు. ఎందుకంటే మీరు భక్తిహీనులని అనిపించింది అనుకోండి, పక్క వాళ్ళ ముందు మీరు ఎందుకు చులకన కావాలి. సో ఎవరిని అడగకుండా మీకు మీరుగానే చూడండి. ఇంతకీ దేవుని యందు నాకు భయము కలిగి ఉన్నది అని చెప్తే ముందు దేవుడు ఏది చెప్తే కనుక ఉన్నది ఉన్నట్టుగా చేయటం. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు 22 అధ్యాయం చదివితే అబ్రహాముని దేవుడు ఒక కోరిక కోరాడట, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నా కొరకు బలిగా సమర్పించు అని. ఇది కోరుకోవటం కాదండి. దేవుడైతే కనుక అలా ఇమ్మని లేకపోతే పిల్లల్ని బలి ఇవ్వమని కోరుకునే దేవుడు కాదాయన. కానీ నిజంగా అయితే కనుక అబ్రహాముకి దేవుని మీద అయితే కనుక మమకారం ఉందా, కనుక్కున్న బిడ్డల మీద మమకారం ఉందో చూడాలనుకున్నాడు. నిజంగా దేవునికి భయపడేవాడా లేకపోతే కనుక కుటుంబానికి అయితే కనుక ఆ విలువిచ్చేవాడా చూడాలనుకున్నాడు ఆయన. అందుకని నీ కుమారుని నాకు ఇస్తావంటే అబ్రహాము దేవునికే విలువిచ్చినవాడుగా, దేవునికి భయపడేవాడుగా ఆయన ఏది కోరుకుంటే అది చేయటానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అయితే కనుక దేవుడు ఆయనతో చెప్తున్నమాట, ఇందువల్ల నీవు దేవునికి భయపడేవాడు అన్న సంగతి రూఢి అయింది కదా. నేను దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాననుకుంటే ఊరికే మాటలు చెప్పడం కాదు, దేవుడు ఏది చెప్తే అది. ఎంతగా అంటే ఆయన చెప్పిన మాట కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినా నచ్చకపోయినా, అదే మనకి రుచించినా రుచించకపోయినా ఆయన చెప్పిన మాటను బట్టి ఉన్నది ఉన్నట్టుగా చేయటం. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారు. ఆ రోజు అందరి గురించి చెప్తున్నారు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వస్తే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. నీ భక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు అంటే అక్కడ అంటున్నాడు, ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.
వారు దేవుడు అంటే ఏంటో ఆయన చెప్తే కనుక, మాట చెప్తే ఏం జరగాలో వాళ్ళకి అర్థం కాలా. దేవుని మాట ఎంత పవర్ఫుల్ అంటే యెషయా గ్రంథం 55 అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, ఆకాశం నుంచి కురిసే వర్షము కానీ మంచు కానీ, ఆకాశం నుంచి వర్షం వచ్చిందనుకుంటూ ఊరకనైతే కనుక వెళ్ళి సముద్రంలో కలిసిపోదండి. అది నేలను తడిపినందుకు గాను ఖచ్చితంగా నేల నుంచి ఏమి ఉద్భవిస్తుందో తెలుసా? వర్షం వచ్చిన రోజున ఎంత నెరవిడిచిన నేల అయినప్పుడు కూడా, ఎండిపోయిన నేల అయినప్పుడు కూడా ఒక్కసారిగా వర్షం దెబ్బకి అదంతా ఏమైపోద్ది. అప్పటి వరకు బీడు వారిపోయి చూడడానికి అసహ్యంగా కనపడుతున్నా వర్షం కురిసిన వెంటనే ఒక 3 రోజులు 4 రోజులు అక్కడికి వెళ్ళంగానే తెలియకుండా అక్కడంతా కూడా ఒకలాంటి పచ్చిక వాతావరణం కనపడుతుంది. ఆకాశం నుంచి వచ్చిన వర్షము కూడా, పైనుంచి కిందకు వచ్చిన వర్షం ఊరికనే మాత్రం సముద్రంలో కలవట్లేదు. ఎంతో కొంత దేవుని పనినైతే మాత్రం ఆయన ఏదైతే నియమించిన ఆ పని చేసుకుని వెళ్ళిపోతుందండి. మరి ఆకాశం నుంచి వచ్చిన వర్షమే అంత పవర్ఫుల్గా ఉంటే పరలోకం నుంచి దేవుడు పలికిన మాట ఇంకెంతగా ఉంటుంది కదా అనేది అక్కడ యెషయా గారు ప్రవచించాడు. సో ఈరోజు నీ గురించి ఆలోచించినా, నా గురించి ఆలోచించినా, ఏదైనా ఒక మాట దేవుడు నిన్ను గురించి నన్ను గురించి చెప్తే ఆ మాటకి తగిన ప్రతిఫలం లేదా కనుక అందుకు తగినట్టుగా మనం ప్రతిస్పందించే పరిస్థితి కనుక రాకపోతే దేవుని మాటను మనమైతే కనుక చూసేసినట్టేగా. కురిసిన వర్షమే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది అనుకుంటే, ఆకాశం నుంచి వచ్చిన మంచు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తుందని అంత చక్కగా మనకు అర్థమవుతుంటే, మరి ఈరోజు దేవుడు పలుకుతున్న పలుకులను బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆయన మాటకు విలువిచ్చేతే కనుక ఆయన చిత్తాన్ని బట్టి నడుస్తున్నావా లేదన్నది అక్కడ ముఖ్యమైనది. ఇక్కడ ప్రవక్త అయిన యోనాకు దేవుడు అయితే కనుక ఒక పని అప్పగించాడు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడున్న మనుషులందరూ కూడా ముష్కరులుగా ఉన్నారు, దుష్టులుగా దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు, దేవుడంటే భయం లేకుండా భక్తిహీనతతో బ్రతుకుతున్నారు, దేవుని భయమేమీ లేకపోవడం చేత వాళ్ళు చేయకుండా పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వెళ్ళి మీరు ఇలాంటి ప్రవర్తనతో ఉంటే కనుక దేవుని యొక్క శిక్ష మీకు పడబోతుంది. రాబోయే 40 దినవల్ల అయితే కనుక మీకు శిక్ష పడుతుంది. చెప్పిన మాట విని మీరు మారితే మారండి, లేకపోతే కనుక మీరు చచ్చిపోతారని చెప్పి హెచ్చరించమని దేవుడు చెప్పాడు. హెచ్చరించమని చెప్తే ఈయనేమనుకున్నాడు తెలుసా? వాళ్ళకి చెప్పినా వినరు, వాళ్ళకి పోయే కాలం దగ్గరకు వచ్చింది, వాళ్ళు దుష్టులుగా దుర్మార్గులుగా ఉన్నారని దేవుడే చెప్తున్నాడు. అలాంటి దుర్మార్గులు ఉన్న చోటకు నేను వెళ్ళి చెప్పినా వాళ్ళు నా మాట వినరు సరికదా, నన్నే చంపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా పూర్వీకుడు అనుకున్న లోతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా సొదొమ పట్టణానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండి మరి వాళ్ళకైతే ఒక మంచి మాట చెప్పినా ఎవరు వినలేదు సరికదా. మంచి మాట చెప్పినందుకు ఆ రోజు లోతు కుటుంబాన్ని నాశనం చేయాలని వాళ్ళు చూశారు. కాబట్టి నేను నినివే పట్టణానికి వెళ్ళినా నాకు కూడా అదే గతి పడుతుంది. లోతుకు వచ్చిన అవమానమే నాకు కూడా కలుగుతుంది, లోతుకు ఎదురైన ప్రాణాపాయమే నా మీద కూడా వస్తుంది. అందుచేత నేను వెళ్లకుండా హ్యాపీగా నేనైతే తర్షీషు వెళ్ళిపోతాను కదా, లండన్కి వెళ్ళిపోయితే కనుక అక్కడ వ్యాపారం చేసుకుందాం అని చెప్పేసి ఆయన బయలుదేరిపోయాడు. నేను వెళ్ళను, ఈయన చెప్తాడు కానీ మనం వెళ్ళి చెప్తే అక్కడ ప్రయోజనం ఉండదు. ఇంక ఎలాగే నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇక మనం అక్కడికి వెళ్ళి చెప్పేదేముంది? లోతును గురించి కంటే ముందు 18వ అధ్యాయం ఆదికాండములో దేవుడు సొదొమ గొమొర పట్టణాలు తగలబడబోతున్నాయన్న సంగతిని అబ్రహాముకు ముందుగానే దేవుడు చెప్పాడు. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, ప్రభువా మరి వాళ్ళతో పాటు నీతిమంతులు కూడా చంపేస్తావా? ఎవరో కొంతమంది నీతిమంతులు వారిలో ఉంటారు కదా, వారిని బట్టి ఆ పట్టణాలను అయితే కనుక క్షమించవా అని అడిగాడు. అప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు, ఆ పట్టణంలో కనుక 55 మంది ఉంటే 45 మంది ఉంటే, ఇది బేరమాడుకునేటట్టయితే కనుక లోతుగా అది అబ్రహాం గారు చాలా బేరమాడాడు. మొదట 50 మంది ఉంటే కనుక ఆ పట్టణం రక్షిస్తానని చెప్పాడు దేవుడు. 45 మంది ఉంటే కనుక రక్షిస్తానని కూడా చెప్పాడు. 40 మంది, 30 మంది, 20 మంది, చివరికి ఎంతవరకు వచ్చింది? 10 మంది ఉంటే కనుక ఆ పట్టణాన్ని రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ చిత్రం ఏంటంటే ఆ 10 మంది కూడా ఆ పట్టణంలో లేకపోవడం చేత దేవుడు ఏదైతే కనుక ముందుగా చెప్పాడు అబ్రహాముకు చెప్పిందే అక్కడ జరిగిపోయింది. సొదొమ గొమొర పట్టణాలు నాశనం అయిపోయింది. ఇది యోనాకు అర్థమైంది. ఒకసారి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటే తప్పకుండా అదే జరుగుద్ది. మనకి తెలియకుండా ఏదో అనుకుంటాం కానీ అక్కడ ఏదో మంచోళ్ళు ఉన్నారు, నేను చెప్తే కనుక మారతారు, ఇదేది జరిగేది కాదు. అబ్రహాముకు చెప్పినట్టుగానే లోతు ఎంత బ్రతిమలాడినప్పుడు కూడా ఆ పట్టణం అయితే కనుక కాపాడపడకుండా తగలబడిపోయింది. ఇప్పుడు నినివే పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు నేను మాత్రం వెళ్ళి చేసేదేంటి? ఈ నినివే పట్టణం దగ్గరికి వెళ్ళి నేను మాత్రం చేసేదేంటి? కాబట్టి నేనైతే నినివే పట్టణానికి వెళ్లకుండా నా పనితో చూసుకుంటే సరిపోద్ది, ఏదో చెప్తూ ఉంటాడు ఆయన అని చెప్పి దేవునికి తెలియకుండా పారిపోదామని చెప్పి ఈయన వెళ్ళి ఆ ఓడ ఎక్కి ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకుండిపోయాడట. నిద్రపోయాడండి, ప్రశాంతంగా పడుకున్నాడు. ఈ గొడవలు నాకు వద్దు, ఈ సువార్త వద్దు, లేకపోతే ఈ గొడవలు వద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పటం, వాళ్ళు మారు మనసు పొందటం, ఇదంతా అయ్యే పని కాదు కదని చెప్పి ఆయనైతే కనుక తాను రక్షించుకోవడం కోసం హ్యాపీగా అక్కడ పడుకున్నాడు. దేవుడైతే ఎవరికైనా ఒక మాట చెప్పాడంటే రోషం కలిగిన వాడండి. ఏదైనా ఒక మాట అన్నాడు అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేర్చుకుంటే తప్ప ఆయన ఊరుకోడు.
నీకేదైనా చెప్పాడు అనుకుంటే నువ్వేమో ఊ అనుకుంటున్నావేమో, తప్పించుకుందామని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్పినట్టుగా ఆయన పనిలోకి నేను రప్పించడానికి నువ్వు ఎక్కడ దాక్కున్నప్పుడు కూడా, నువ్వు కలుగులో దాక్కున్న ఎలకమైనప్పుడు కూడా నేను పొగపెట్టి బయటికి ఎలా రప్పించాలని బాగా తెలుసు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మీలో కూడా ఒకవేళ కనుక దేవుడు మీ ఎడలో ఏదైనా ఒక పని చేయించాలనో, మిమ్మల్ని ఒక పనిముట్టుగా వాడుకోవాలని దేవుడు కోరుకున్నాడు అనుకో. కానీ మనం మాట వినకుండా ఏదో గొప్ప గొప్ప వ్యాపారాలు చేసేద్దాం, గొప్ప గొప్ప కార్యక్రమంలో మనం పాల్గొందాం, దేవుడిని వదిలిపెట్టేసాం అనుకుంటే వెళ్ళనిస్తాడే. తర్వాత నేను తీసుకెళ్ళి ఎక్కడ పాడైపోతున్నాడో తెలుసా? నువ్వు వాడ అడుగు భాగంలో కూర్చుని ఎవరో నన్ను చూడలేదు అనుకున్నప్పుడు కూడా నిన్ను అక్కడి నుంచి కూడా పైకి లాక్కొచ్చి, ఎవరైతే నీకు సహవాసం అనుకున్నావో, ఎవరికైతే నువ్వు డబ్బులు చెల్లించావో వాళ్ళే నేను చివరికి ఎక్కడ విసిరేటట్టు చేస్తాడో తెలుసా? సముద్రంలోకి విసిరేశారంట ఆ రోజు. ఎందుకంటే తన వలన ఈ ఆపద కలిగింది. ఈ వాడైతే కనుక మునిగిపోయే పరిస్థితి వచ్చింది, పెద్ద తుఫాను వచ్చేస్తోంది. ఈ తుఫాను నుంచి రక్షించుకోవాలనుకుంటే కనుక దేవుని ఎడలే విరోధంగా ఈ తప్పు చేసిన ఈ యోనాను నీటిలో వేయాలనే ఉద్దేశంతో నీటిలో పడేస్తారు. జరగలేదనుకున్నారా? చాలామంది దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఎవరెవరో వెళ్ళిపోతే వాళ్ళు లాక్కు రావడం కోసం నువ్వు నమ్ముకున్న వాళ్ళే నేను తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు. నువ్వు ఎవరి సహవాసం అయితే చేద్దాం అనుకున్నావో, ఎవరితో కలిసి నువ్వు వ్యాపారం చేద్దాం అనుకున్నారో వాళ్ళే నిన్నైతే కనుక ఆ మరణానికి అప్పగించేట్టుకు సముద్రంలో పడేస్తారు. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆ సమయంలో సముద్రంలో పడిపోయిన వాడు ఊపిరాడికి చచ్చిపోకుండా ఈలోపు చేప వచ్చి మింగిందట. ఆహారం కోసం మింగిందేమో మనకే తెలియదు. ఆహారం అనుకుని మింగేసి ఉంటుంది. ఆ మత్స్యం వచ్చి యోనాన్ని మింగేసింది. యోనా ఎప్పుడైతే కనుక చేప కడుపులోకి వెళ్ళిపోయాడో అప్పుడు ఇంకా చావు తప్పదనుకున్న సమయంలో ఇప్పుడు దేవునికి విన్నపం చేయటం ప్రారంభించాడు. అన్నీ బాగున్నంతసేపు చక్కగా నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి దేవుని సువార్త చెప్పన్నప్పుడేమో వచ్చి పడవెక్కాడు. పడవెక్కితేనేమో ఈ పడవాళ్ళు కూడా డబ్బులు తీసుకుని మరి ఈయనైతే సముద్రంలో పడేశారు. సముద్రంలో మునిగిన వాడిని ఊరుకోకుండా చేప వచ్చి మింగేస్తుంది. అయిపోతాడు. ఇక నిమిషాల వ్యవధిలో అతను చనిపోతాడు. ఊపిరాడదు కదా లోపలికి వెళ్ళిపోతే. ఇక చావు తప్పదనుకున్న సమయంలో ఇప్పుడు దేవునికి ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చూడండి ఒకసారి. మొదటి వచ్చి నుంచి చదువుతున్నాను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించాను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ఎవరు పడేసింది అయితే కనుక ఓడలో ఉన్న వాళ్ళ దేవుడైనా పడవేయించగలిగే శక్తి ఆయనకుంది. ఆయన అక్కడ చూసిన కనుసైగ చేస్తే చాలు. లోకంలో ఉన్న ఏ ఒక్క వస్తువైనా లేకపోతే కనుక ఏ ఒక్క వ్యక్తి అయినా ఏ జీవి అయినా కానీ ఆయన చెప్పిన పని చేస్తున్న సంగతి నీకు తెలుసా? ఆయన మాట మాత్రం సెలవిస్తే కనుక ఏదైనా సాధ్యమే. దేవుడు పరలోకమందు కూర్చున్నాడు. యోనా మాత్రం దేవుని కనపడకుండా ఆ అడుగుదాకా వెళ్ళిపోయాడట. ఇది పడవ ఓడ యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయాడట. ఇంకెవ్వరూ నన్ను చూడలేదు కదా అనుకున్నారు. పాతాళంలోకి దిగిన అక్కడ ఎవరు ఉంటారనుకుంటా? 139 కీర్తనలో దావీదు గారు చెప్తున్నారు, నేను ఆకాశమునికి ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉంటావు, నేను పాతాళంలో పండుకొని నేను అక్కడ ఉంటాను. ఈయన చూసానండి, దావీదు గారు కూడా అయితే కానీ రాసుంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఉంటావు. దేవుడు లేని స్థలం ఏంటి? నువ్వు దాక్కుండగలవా దేవుని సన్నిధిలో నుంచి? దేవుడు చెప్పిన మాట వినకుండా తప్పు చేసేందుకు దేవుడు తీసుకెళ్ళి చావుకు దగ్గర చేశాడు. ఎప్పుడైతే కనుక మనిషికి మరణం దగ్గరికి వచ్చిందో, ఇక ఎప్పుడైతే నేను తప్పించుకోలేను, నేను మునిగిపోయిన నిండా అని ఎవరైతే అనుకుంటారో, నాకు ప్రాణాపాయం వచ్చింది అనుకుంటారో, అదిగో ఇలాగే ప్రార్థన చేస్తారు. ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఎలాంటి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభువుకి వేరే దారి లేదు, నేనైతే తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు. ఒకవేళ కనుక ఇలాంటి ఉపద్రవం నుంచి నువ్వు కనుక తప్పిస్తే ఇక నుంచి నీ సేవ నేను చేస్తాను. ఎంతోమంది అయితే కనుక ఇలాంటి ఒట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాతే ఒట్టు తీసి గట్టి మీద పెట్టేస్తున్నారు. కానీ మామూలుగా అయితే కనుక చాలామంది ఇలాగే మాట్లాడతారు. రోగం వచ్చినప్పుడు, అపాయంలో పడినప్పుడు, హాస్పిటల్ పాలైపోయినప్పుడు, ఐసీయూలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడతారు. అసలు ఈ పరిస్థితి నీకెందుకు? హ్యాపీగా ఉన్నవాడు హ్యాపీగా ఉండొచ్చుగా. దేవుడు నీకు ఏదైతే సెలవు ఇచ్చాడో, ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను ఉన్నట్టుగా నెరవేరిస్తే ఈ పాటలు నీకు లేవు కదా. నీకు ఒంట్లో రోగం ఎందుకు వస్తుంది? నీకు ఈ అపాయం ఎందుకు సంభవిస్తుంది? ఈ ప్రమాదంలో నువ్వు ఎందుకు పడతావు? నలుగురి చేత ఎందుకు నువ్వు ఆరలు పడేటట్టుగా, అందరి చేత అపనిందలు పడేటట్టుగా ఎందుకు వచ్చావు? ముందు నీ సవ్యంగా కనుక నీ ప్రవర్తన ఉండేటట్టయితే, దేవుడు నిన్ను చూసైతే కనుక ఆనందపడేటట్టయితే ఈ పరిస్థితి నీకు రాదు కదా. మనుషులకు బుద్ధి రావట్లేదని ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినగలిగే స్థితిలో అయితే కనుక ఈరోజు లేకుండా పోతున్నారు. అప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నట్ట. పాతాళ గర్భంలోంచి అయితే కనుక ఆయన అంటున్నాడు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలోండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేద్దును అనుకుంటునే. దేవుడు ఈయన చేసిన పనిని బట్టి ఆయన సన్నిధిలోంచి ఏం చేస్తారట? వెలేసేస్తారట. నా మాట వినని వాడు నా సన్నిధికి రావటానికి కూడా లేదు. అంటే సన్నిధి అంటే కనుక దీని గురించి మాత్రమే కాదండి,
పరలోకం కూడా ఏంటి? ఆ దేవుని సన్నిధే. అంటే యోనా గారు కూడా ఎక్కడి నుంచి వెలువేయబడ్డాడు? ఆ పరలోకం నుంచి వెలువేయబడితే ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడ సముద్రంలో పడటమే కాదు, తర్వాత తీసుకెళ్ళక నరకంలో ఉంటాడు. ఆయన ఆత్మ అయితే కానీ నరకంలో కాలాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం కూడా చూసుకోవాల్సింది. అందుకనే దావీదు గారు గోలెట్టేశాడు. తను ఏ రోజైతే తప్పు చేసి దొరికిపోయాడో, ఆ దొరికిపోయిన తప్పును బట్టి దేవుడు ఎప్పుడైతే శిక్ష వేశాడో ఆయన చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? 51వ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోలివేయొద్దు ప్రభా, నేను చేసిన పొరపాటున నీ సన్నిధిని మాత్రం నాకు దూరం చేయొద్దు అంటాడు. యోనా గారి దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, నీ సన్నిధిలోంచి నేను వెలివేశాను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూస్తానన్న నమ్మకం నాకుంది కదా. ఒక కయ్యని వంటి వాడిగా నేను ఉండదలుచుకోలేదు. ఒక కయ్యనైతే కనుక దేవుని సన్నిధి నుంచి వెలివేయబడి ఇంకా మరలా ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చే ఛాన్స్ అతనికి లేకుండా పోయింది. కానీ నాకైతే మాత్రం ఆ పరిస్థితి రాదు. నేనైతే కనుక మరలా నీ తట్టు చూస్తాను, నీకైతే ప్రార్థన చేస్తున్నాను, నా మనవి ఆలకించు. ఎంతగా అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, అక్కడ ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అంతే కదండి. ఆ మధ్యధరా సముద్రం అనుకున్నప్పుడు చాలా లోతైన సముద్రం. ఆ మధ్యధరా సముద్రం అనుకున్నప్పుడు చాలా లోతైన సముద్రం. అందులో పడవేస్తారట దేవుడు. అందులో పడవేస్తే కనుక బయటికి రావడానికి ఛాన్సే లేదు. ఈలోపు పనికి ఈలోపు చేప కూడా వచ్చి మింగేస్తుందంట. పోనీ మామూలుగా ఉండుంటే కనుక ఈదుకుంటున్నా మరొకలాగా బయట పడుతున్న ఛాన్స్ అనే ఉంటుంది. ఇప్పుడు అది కూడా లేదు. ఈ చేప వచ్చి ఎప్పుడైతే అక్కడ మింగేస్తుందో ఇంక దారిలో లేవు. ఇంకా చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్రతకటానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మీరు కూడా చేయండి, ప్రార్థన తప్పేం లేదు. కానీ బుద్ధి తెచ్చుకుని చేయండి. మీరు హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉండి కూడా మీరు చెయ్యండి, తప్పేమీ లేదండి. మీరు ప్రార్థన చేయడానికి మిమ్మల్ని ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ముందు తప్పేంటి తెలుసుకోండి. మీరు చేసిన ఏ తప్పును బట్టి ఈరోజు మీకు ఈ పరిస్థితి ఉత్పన్నమైందో చూడండి. మీరు దేవునికి ఎలాంటి పరిస్థితుల్లో విరోధం ఉండటం చేత మీకు ఈ కష్టం వచ్చింది? మీ ఆపద ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రమాదం మీకు ఎందుకు వచ్చింది? చేయకుండావన్నీ చేసి చివరికి ఇంత ప్రమాదం తెచ్చిపెట్టుకున్న తర్వాత మొరపెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? కనీసం ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటారా? తన అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మరి ఏం చేస్తే అతను వర్ధిల్లాలి అనుకుంటే కనుక ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇప్పటికైనా మీ పాపములను ఒప్పుకోండి. దేవునికి విరోధంగా మీరు చేసిన పనులు మనుషులకి కాదండి అవి. మీరు మనుషులు ఏదైనా తప్పు చేశాను కదా, దేవుని దృష్టిలో నేను గొప్పవాడినే, నేను ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను, ప్రతిరోజు అయితే కనుక ప్రార్థన చేస్తున్నాను మాత్రం అనకండి. మీ సహోదరునికి మీరు అన్యాయం చేస్తే కనుక పరోక్షంగా అది దేవునికి అన్యాయం చేసినట్టు తెలుసా? మీ తోటి వాడిని చూసి మీరు ద్వేషిస్తున్నారు, వారిని గురించి మీరు అసూయ ఈర్ష్య ద్వేషాలతో ఉన్నారనుకుంటే అది మనుషుల గురించి కాదండి, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను కదా. దావీదు గారు అయితే క్లారిటీ ఇస్తున్నాడు. నా సహోదరుని గురించి నేను ఎప్పుడైతే కనుక తప్పుగా మాట్లాడుతున్నానో, అతని విరోధంగా నేను కీడు చేయాలనుకుంటున్నాను, అతని నోటి దగ్గరికి తీసేసుకోవాలనుకుంటున్నాను, ఇది మనిషి దగ్గర నుంచి కాదు నేను తీసుకుంటుంది. ఎవరి దగ్గర నుంచి? సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి కదా. ఈరోజు మనుషుల ఎడల మనం చేసే ప్రతి తప్పు పని కూడా దేవుని దృష్టిలోనే విరోధంగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కనుక ఈ ఆపదలో పడ్డారో కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, దీనివల్ల నాకు కలిగిన ఈ ఆపద నేను చేసిన తప్పే ఇంతవరకు తీసుకొచ్చిందన్న ఉద్దేశంతో ఇప్పటికైనా కానీ క్షమాపణ కోరుకోండి. మీరు తప్పు చేయటం వల్ల ఇంత ప్రమాదం వచ్చిందో ఊహించండి ఒకసారి. మీ ఒంట్లో ఉన్న రోగం పోవాలంటే ఊరకనే పోతుంది ఏంటండి? మీ ఒంట్లో ఉన్న రోగం ఊరకనే పోదు. ఆ రోగాన్ని బట్టి మీరు రోజు బాధపడుతున్నారనుకుంటే ఊరకనే కాదు, ముందు తెలుసుకోండి ఎందువల్ల వచ్చి ఉంటుంది. నేను ఏ తప్పు చేయటం వల్ల నాకు ఈ జబ్బు వచ్చింది, ఏ తప్పు చేయటం వల్ల నాకు ఈ ప్రమాదం కలిగింది, ఇంత అపాయం నాకు ఎందుకు వచ్చింది? చేసుంటాం కదా. మనుషులకు అది కనపడకపోయినా దేవుడైతే కనుక చూస్తుంటాడు కదా. దేవుడు న్యాయవంతుడు కదా, ఎవరికి ఒట్టిగా ఆయన అన్యాయం చేయడండి. ఆయన అన్యాయస్తుడు మాత్రం కాదు, దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదు. అందరిలో ప్రేమ చూపించేవాడే తప్ప ఎవరికి మాత్రం అన్యాయం చేయాలని చూడు. కానీ నీకు ఇంత శిక్ష పడింది అంటే, ఈరోజు నువ్వు ఇంత దుఃఖంతో వేదనతో నువ్వు ఉన్నావు అనుకుంటే నీ దగ్గర చేయకుండా తప్పేదో పెద్దగా ఉందని అర్థం. ఇందులో దేవుడిని తప్పు పట్టడానికి లేదు, ముందు నిన్ను అయితే కనుక సరిచూసుకోవాల్సిన ఆవశ్యకత. మీరు చెయ్యండి. ఇదిగో యోనా గారు అయితే ఇలాగే చేశారు. వాస్తవంగా ఆయన చేసిన తప్పు చాలా పెద్దదండి. దేవుడు చెప్పినట్టుగా చేయకుండా దేవుని మాటని ధిక్కరించడం ఆయన చేసిన పని. అది వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా వేరే చోటుకి వెళ్ళిపోదాం అనుకోవటం. ఆయన ఎవరు కొట్టలేదండి. యాక్చువల్గా యోనా గారు అయితే కనుక ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఎవరినైతే దోచుకోలేదు. మనం అనుకునే ఏ కీడు పాపము అలాంటి పాడు పనులు ఆమె ఏం చేయలేదండి. ఆయన చేసిందల్లా ఒకటే, దేవుడు ఆయనకు అప్పగించిన పనిని చేయకుండా మానేది. అదే ఆయన దృష్టిలో ధిక్కరించడం అయింది. ఆయన ఆజ్ఞాతిక్రమం అనే పాపాన్ని ఆయన దగ్గరికి చేశాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు నీతిమంతులుగా చాలామంది ఇచ్చేస్తారు. అయ్యో చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి పాడు అలవాట్లు లేవండి, నేను ఏ తప్పు చేయలేదండి. మీ తప్పు లేనిది మనుషుల కోసమే కాదు, దేవుడు ఉండమన్నట్టుగా మీరు ఉంటున్నారా? దేవుడు నడవమన్నట్టుగా మీరు నడుస్తున్నారా?
ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, వద్దన్న చోటుకి మానేయాలి. మన బ్రతుకు అలాగే ఉందా? మన బ్రతుకైతే అలా ఉందా? ఆయన వద్దన్నదే చేసేటట్టున్నాం, మనం చేయమన్నదే చెయ్యం. ఆయన ఏదైతే అంటాడో దానికైతే విరోధంగా చేయటమే ఈరోజు మనకు అలవాటు అయిపోయిందండి. అందుకనే అకస్మాత్తుగా మీరు అనుకోకుండానే మీ వాళ్ళు అనుకున్న వాళ్ళ చేతుల్లోనే మీరు శిక్ష పొందుతున్నారు. ఏ ఓడనైతే నమ్ముకున్నాడో, ఏ ఓడవారైతే డబ్బులు ఇచ్చి మరి ఎక్కాడైనా చివరికి ఆ ఓడ యజమానులే యోనా గారిని అయితే కనుక రక్షించాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సముద్రంలో పడేస్తారు. ఇక నీ ఇంటి వారే నీకు శిక్ష వేస్తారు. నేను కట్టుకున్న వారి చేతులను నువ్వు దుఃఖపడే పరిస్థితి వస్తుంది. నువ్వు కనుక్కున్న నీ పిల్లలే చివరికి నీకైతే కనుక ముళ్ళ కంపలుగా తయారవుతారు. అప్పుడన్నా కనీసం నీకు దుఃఖం కలగాలిగా, అప్పుడన్నా నీకు బుద్ధి రావాలిగా. ఇదేంటి, నన్ను ప్రేమించవలసిన వారే నన్ను ద్వేషిస్తున్నారేంటి? నన్ను కాపాడవలసిన వారే నన్నైతే కనుక మరణానికి అప్పగిస్తున్నారేంటి? అప్పుడన్నా నీకు తెలియాలిగా. యోనా గారికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత దేవునికి ఆయన ప్రార్థన చేశాడు. చేసినందుకు దేవుడు ఆయన మొర ఆలకించాడు. కండిషన్ ఒకటే. ఏంటా కండిషను? నువ్వు ఎక్కడి నుంచి అయితే తప్పుకున్నావో, ఏ పనినైతే విడిచిపెట్టి వెళ్ళిపోయావో ఆ పనిని నోరు మూసుకొని చేయాలి. నీకు ఆపద కలగ మునుపు, నువ్వు తప్పులోకి వెళ్ళక మునుపు ఒకప్పుడు ఎలా ఉన్నావు? ఈరోజు దేవుడు నీకు కూడా ఏ పని చెప్తున్నాడు? ఏది చెయ్యకపోవడం చేత నీకు ఇంత శిక్ష కలిగిందో తెలుసా? నువ్వు చావు వరకు వెళ్ళొచ్చావనుకుంటే కనుక ఏం చేసినందుకుగా? అసలు నువ్వు ఏ తప్పు చేయకమునుపు ఒకప్పుడు ఎలా ఉన్నావు? దేవుడు అప్పగించిన పనిని బట్టి ఒకప్పుడు నువ్వు ఎంత చక్కగా ఉన్నావో తెలుసా? ముందు ఆ పని చేయి. నువ్వు ఆ పని చేస్తే కనుక నేను మరణం నుంచి తప్పిస్తాను కదా, నీకు కలిగిన శోధ నుంచి తప్పిస్తాను. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తన తప్పును ఒప్పుకున్నందుకు గాను, క్షమాపణ తీసుకున్నందుకు గాను దేవుని ముందైతే కనుక ఇక నుంచి నేను సరిగా బ్రతుకుతానని నేనైతే ఏమన్నా అక్కడ మాట ఇచ్చినందుకు గాను దేవుడు ఆయన మనవని ఆలకించి ఆ చేప కడుపులోంచి కూడా తీసుకొచ్చి మరలా ఒడ్డును కక్కేటట్టుగా ఆయనే చేసినట్టు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇక మూడో పాఠ్యభాగం దగ్గరికి వచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం చదువుతున్నమాట. గొప్ప ఆవిడ, ఒక ఆవిడ ఏంటంటే కనుక ఆవిడైతే కోటీశ్వరులు కాదండి. ఆవిడ గొప్పది ఎందుకైందంటే కనుక ఆమె యొక్క క్యారెక్టర్ చెప్తున్నారు ఇక్కడ. ఏంటా క్యారెక్టర్? 9వ అధ్యాయము 36 వచ్చి నుంచి చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 9:36. యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున, అంటే తబితా అంటే కనుక హీబ్రూ భాష ఏమో, దొర్కా అని పేరు, అది గ్రీకు భాష ఏమో. ఆడ పలికేటప్పుడైతే కనుక దానికి పుట్టినోట్లో 2 పెట్టి అక్కడ నుంచి చూడండి లేడీకి ఆ మాట పేరు పెట్టారట. లేడీ అంటారు తెలుసా? ఇంగ్లీష్లో డీర్ అంటారు కదా, తెలుగులో దాన్ని అయితే కనుక జింకానని పని లేడీ. ఒకవేళ మన తెలుగులో లేడీ అని పిలుస్తాం కదా, మనం కూడా ఇంగ్లీష్లో లేడీ వేరు, తెలుగులో లేడీ వేరు అనుకోండి. రైట్. ఆమె పేరు అయితే కనుక అలాగ ఉంది, దొర్కా లేదా కనుక తబితా ఆవిడ పేరు. ఏంటి ఇవిడ స్పెషల్ అనుకున్నప్పుడు ఆమె సత్క్రియను ధర్మకార్యమును బహుగా చేస్తుంది. మనలాంటి టైప్ కాదు, ఏడు కూర్చున్న మీ టైప్ కాదు, ఎవరైనా పెడితే తినేసే టైప్ కాదు. తానే 10 మందికి అయితే కనుక పెట్టే స్థితి. అలాగనే చెప్పి ఆవిడేదో గొప్పదని మాత్రం కాదు. ఆవిడ ఎలాంటిది, ఆవిడకున్న స్థితి కూడా తక్కువే, కానీ ఉన్నంతలో తనకి శక్యమైనంత వరకు తన చేతితోనే, తన కష్టార్జితంతోనే తోటి వారికి అయితే కనుక ఎంతో సహాయం చేసేది. ఆమె చేసిన సహాయంలో ఒక సహాయం అనుకున్నప్పుడు అక్కడ పైన ఉన్న వాళ్ళు చెప్తున్నారు చూడండి, అక్కడ ఇది 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచ్చు అతని ఎదుట నిలిచిరి. ఆమె బ్రతికుండగైతే కనుక ఏమి చేసింది? ఆమె సత్క్రియలు ఏంటంటే చెప్తున్నారు. భోజనం పెట్టిందా, వైద్యం చేసింది అనుకుంటే ఇంకా మూడో దానికి వచ్చినప్పుడు అంటున్నారు, ఆ రోజుల్లో మనలాగా ఈరోజు ఫ్యాక్టరీ బట్టలు లేవండి, చేతులతోనే కుట్టేవారు. ఆమె ఉన్నంతసేపు ఖాళీగా మనలాగైతే సీరియల్స్, టీవీలో సినిమాలు చూసుకునే బాపత కాదు, కానీ ఆమె బ్రతుకున్నంతసేపు కూడా తానైతే కనుక ఎప్పటికప్పుడు ఎవరైతే ఆపదలో ఉన్నారో, అవసరతలో ఉన్నారో వారి కొరకు ఆమె అయితే కనుక ఎప్పుడు వస్త్రాలు కుట్టుకుంటూ ఉండేదట. ఆ వస్త్రాలు కుట్టి వాళ్ళందరికీ ఇచ్చేది అనుకుంటా. వారు వేసుకున్న వస్త్రాలు అయితే కనుక చూపించి, ఇదిగో నా ఒంటి మీద ఉన్న వస్త్రం ఇదిగో ఆవిడ కుట్టిందేనండి. ఈరోజు నేను వేసుకున్న వస్త్రాలు ఏదైతే ఉందో ఆవిడ ద్వారానే, ఆవిడే మాకైతే కనుక కుట్టించింది. విధవరాండ్రందరూ అన్నారు అక్కడ, అంటే వృద్ధాప్యంలో ఉన్నవారని అర్థం. వృద్ధాప్యంలో ఉన్నవారు చేసుకోలేని పనిని ఎవరు చేసి పెట్టారట? అర్థమైందా? సత్కార్యం అంటే దాని తగ్గ చూసుకోండి. అన్నీ ఉన్నవాడికి కాదండి. అందరూ ఆకలి తీరిపోయిన తర్వాత, సుష్టిగా భోజనం చేసిన తర్వాత నీకైతే కనుక భోజనం పెడుతున్నారు రండి అంటే కాదండి. మనం పెడుతున్నాం అనుకుంటే, అన్నదానం ఎవరైనా చేశారనుకోండి, సపోజ్ అన్నదానం చేశారనుకుంటే కనుక ఆకలితో ఉన్నవారు, దాని విలువ తెలిసిన వారికి అన్నదానం సరదా కాదు కదా, అది ఫంక్షన్ అయిపోతుంది. ఈరోజు అన్నదానాలు చాలామంది చేస్తున్నారు, కానీ అన్నదానాలు ఏంటంటే కనుక అది ఒక ఫంక్షన్, ఒక ఫెస్టివల్ అంతే. ఈరోజు పలానా చోట మీకు అన్నదానం చేస్తారనుకుంటే కనుక ఆ రోజు ఇంట్లో వంట మానేసుకుని వెళ్ళి తినేసి వచ్చేసేవాళ్ళు. వంట మానుకుని వాళ్ళ కోసం కాదండి అన్నదానం అనుకుంటే. ఎవరి కోసం? అసలు వంటగదే లేని వాళ్ళు ఎవరైతే ఉంటారు
వంట చేసుకునేందుకు సరైన సరుకులు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి కోసం చేసేదాన్ని అన్నదానం అంటారు. సత్క్రియ అనుకున్నప్పుడు అవసరాన్ని చూసి చేసేదాన్ని, ఎదుటివాడికి అవసరం, అంతేకాని వారికే బోలంత ఉన్నప్పుడు మరలా మనం తీసుకెళ్ళి వారికి పెట్టడం వల్ల వచ్చి కలిగేదేమి లేదు కదా. ఎదుటివాడి యొక్క అవసరతను గుర్తెరిగి ఈ సమయంలో ఇది చేస్తే కనుక ఇది ప్రయోజనం కదా. ఈ సమయంలో అందరూ ఆకలితో ఉన్నారు కనుక వారి ఆకలి తీర్చేటట్టు ఉండాలి. కడుపు నిండుగా భోజనం చేసిన వాళ్ళకి ఇంకెందుకు, పండుగలో ఉన్న వారికి ఇది పెట్టాల్సిన అవసరం లేదండి. పండుగలో అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నప్పుడు క్రొత్తగా నువ్వు పెట్టేదేంటి? యేసుప్రభువు వారు అయితే కనుక భోజనం పెట్టిన సమయాలు రెండూ కూడా అవైతే కనుక చాలా క్లిష్టమైన సమయాలు. ఎందుకంటే కనుక అక్కడ అరణ్యంలో ఉన్నారు. 3 రోజుల నుంచి యేసుప్రభు దగ్గర ఉండిపోయినందుకు వారికి నిజంగానే ఆహారం ఆ రోజు లేదు. 3 రోజుల పాటు వారు ఉపవాసం ఉన్నట్లు లెక్క. అలాంటి వారికి యేసుప్రభు భోజనం పెట్టాడు. అంతేగాని ఇంటికాడ తినేసిన వారికి, సృష్టిగా తినేసిన వారికి పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఈరోజు ఈ లాజిక్ చాలామందికి అర్థం కావట్లేదండి. నిజంగా నువ్వు చనిపోయినప్పుడు కూడా తిరిగి బ్రతికేంత అవకాశం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే నువ్వు చేసే సత్క్రియ అది చెందవలసిన వారికి చెందేటట్టు ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. నువ్వు చేసిన పనిని బట్టి నిన్ను అందరూ కూడా పొగిడేటట్టుగా, కొనియాడేటట్టుగా ఉండాలి. అంతే కదా, మనుషులందరూ నిన్ను గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలి. కానీ ఈరోజు ఈ సంగతి తెలియక ఏదో నేను కూడా పెట్టేసానా లేదా అంతే. ఎవరికి పెట్టాను, ఎందుకు పెట్టాను, ఏ సమయంలో పెట్టాను, ప్రయోజనమా లేదన్న సంగతి కూడా ఎవరికి తెలియట్లా. ఊరికే నేను కూడా అన్నదానం చేశాను కదా, నేను కూడా వస్త్రదానం చేశాను కదా, నేను కూడా మరొకటి చేశాను కదా. నీ దానం ఎవరికి వెళ్తుందో చూడాలి కదా. ఇగో వీళ్ళందరూ అయితే కనుక ఆమె చేసిన పనిని బట్టి తాము వేసుకున్న వస్త్రాలు చూపిస్తూ పేతురు గారికి అయితే చెప్తున్నారు, ఇగో ఈమె కుట్టిందే, ఈమె అయితే కనుక ఎంతో సహాయం చేసేది కదా. చూడండి అక్కడ ఆ మాట మరలా చదువుతున్నాను. వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, విధవరాండ్రందరూ వచ్చి ఎవరి కోసం ఏడుస్తున్నారట? మన బ్రతుకులు అలాంటివి. అంటే మనం చనిపోతే, నిజంగా చెప్తే మీరు చనిపోతే హృదయపూర్వకంగా మీ పిల్లలు ఏడుస్తారంటే కనుక డౌట్ తెలుసా? అందరి కోసం ఏడుస్తున్నారు. ఏడవకపోతే బాగోదు కదా, ఏడవకపోతే బాగోదని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కనీసం మన భర్త భార్య మన గురించి దుఃఖిస్తారా? మన ఇంటి వాళ్ళైనా కనీసం మన గురించి అయితే కనుక మంచి ఆలోచన చేస్తారా? మనం చేసిన మంచి పనుల గురించి వాళ్ళకి జ్ఞాపకం చేసుకునేటట్టుగా 1-2 మన మంచి పనులు ఉన్నాయా? రేపటి దినాన్ని నువ్వు చనిపోయిన తర్వాత నీకోసం చెప్పుకోవడానికి ఏముంది అని. నువ్వు చనిపోయి కూడా తిరిగి లేచేంత అనుభూతి నీకు కలగాలనుకుంటా, నిజంగా అదృష్టం కనుక నీకు దక్కాలనుకుంటే ముందు ఏం చేయాలో చూడండి. దేవుడు చేసే విలువ అంటే దేవుడు చేసే ఆ గొప్ప పని, నీకు ఇచ్చే గొప్ప మేలు అనుకుంటే నువ్వు చేసే పని, చేసే ప్రార్థన అనుకున్నప్పుడు చెప్పే దమ్ముండాలి. నేను కూడా అడుగుతున్నాను ప్రభా, నేను ఒప్పించేంత వరకు నేను వచ్చాను. దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ముందు మనకున్న ప్రాబ్లం ఏంటో చెప్తున్నట్టు. ఒకవేళ మనం చెప్పిన సమస్యను తీర్చాలనుకుంటే మరి అది బలంగా ఉండాలి కదా, కారణం చెప్పాలి కదా. మనం కోరుకున్నది జరగాలనుకుంటే కనుక దానికి ఒక ఫోర్స్ఫుల్ రీజన్ ఉండాలి. ఏ రీజన్తో అడుగుతారు మీరు? యోనా గారు అయితే కనుక రీజన్ చెప్పాడా? యోనా గారు రీజన్ చెప్పాడా? నువ్వు చెప్పిన పని నేను చేయకపోవటం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మరణాపాయం దగ్గరికి వచ్చింది. ఓకే, నన్నే కనుక ఈ మరణం నుంచి తప్పిస్తే ఏం చేస్తాను? బుద్ధిగా వెళ్ళి నువ్వు చెప్పిన పని చేస్తాను. అందుకు నేను చావులోంచి అని బయటకు వచ్చేసాడు. ఆయన చావులోంచి బయటకు వచ్చాడు. మీకే కనుక ఆ పరిస్థితి వస్తే మీరు కూడా ఏం చెప్పాలి? బుద్ధి వచ్చింది, ఇక నుంచి నేను బుద్ధిగా ఉంటాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను అనాలి. చేస్తామా? లేదు. మీ గురించి ఇంకొకరు ఎవరైనా అడిగే పరిస్థితి వస్తే మీకున్న ఏ గొప్ప విలువను బట్టి వాళ్ళు అడుగుతారు చెప్పండి. మన దగ్గర ఏముంది? మనకున్న విలువైనది ఏముందో మన దగ్గర? మనం సంపాదించుకునే మంచి పేరుందా? మనం చేసిన పుణ్యకార్యంలో లేకపోతే సత్కార్యములు అన్నాడు కదా దేవుడు, ఏమైనా ఉన్నాయో పని కనీసం? నీ గురించి ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది, మీరే కాదండి ఇంకా చాలామంది బయట వాళ్ళు అయితే కనుక వచ్చేసి అయ్యగారు ప్రార్థన చేయండి అంటాడు. ఏం చేయను? ఇలాంటి వాడికి ఏం చేయను? వాడిని చూస్తే నాకే రోతగా ఉంది, ఇక దేవునికి ఎలా ఉంటుంది? అంటే దేవునికి ఏమాత్రం ఇష్టంగా లేకపోయినా వాడి దేవుని దృష్టిలో ఏమాత్రం కూడా అయితే కనీసం విధేయత కూడా వినయం కూడా చూపించకపోయినా ప్రార్థన చేసేయాలి. ఏమని చేయాలి? దొరకా కోసం ప్రార్థన చేయాలంటే కనుక అందరూ ఇష్టంగా వచ్చారండి, ఏడ్చుకుంటూ వచ్చి చెప్తున్నారు ఆమెనైతే బ్రతికించండి అని. నిన్ను బ్రతికించమని ఎవడు అడుగుతాడు? నేను కూర్చుని మిమ్మల్ని గురించి ఒకళ్ళు ప్రార్థన చేయమన్నారు అనుకోండి, నన్ను అడిగారు అనుకోండి, సపోజ్ ఊరికే నా ప్రార్థన నెరవేరుద్దా లేదో పక్కన పెడదాం. ఏ మొహం పెట్టుకుని చేయను, లేకపోతే మీ దగ్గర ఏముందని నేను మీ దేవునికి విన్నవించాలి. నా గురించి మిమ్మల్ని చేయమంటే కనుక ఏముంది నా దగ్గర? మీరు చెప్పడానికి దేవుని ముందు అయితే నన్ను సపోర్ట్ చేయడానికి నా దగ్గర ఏదో ఉండాలి కదా, నేను ఏదో ఒక గొప్ప పని చేస్తుండాలి కదా. ఇక్కడ దొరక గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ చేసిన పనిని బట్టి అందరూ ఇష్టంగా వచ్చారట. వాళ్ళందరూ ఏడ్చుకుంటున్నారట. తోబుట్టుని ఆడవట్లా, కుటుంబీకురాన్ని ఆడవట్లేదు. వీళ్ళకి ఆమెకి సంబంధం ఉందో కూడా లేదో తెలియదు. కానీ ఆమె వీరి ఎడలైతే కనుక చేసిన గొప్ప పనిని బట్టి అందరూ కూడా అయితే కనుక ఆమె దగ్గరికి వచ్చి కనుక ఏడ్చుకుంటూ, ఆమె బతుకున్నప్పుడు ఇంత బాగా మాకు సేవ చేస్తుంది, ఆవిడ చనిపోతే మరి మేము అనాథలు అయిపోతాంగా.
ఆమె చనిపోతే మేము అనాథలం అయిపోతాం కదా, అందుచేత ఆమె బ్రతకాలి, ఆమె కోసం అయితే కనుక ప్రార్థన చేయమని అయితే కనుక అడిగారట. అప్పుడు పేతురు గారు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. ఏమైంది ఆవిడ? దేవుని పక్షంగా అయితే కనుక ఆయన అయితే కూర్చున్నాడు, దేవునికి వినవించాడు. తబితా చెప్పాడట, తబితా లే అనగానే వెంటనే తబిత లేచి కూర్చుంది. అప్పుడు అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించారు. అంటే పేతురు గారు చేసిన ప్రార్థన చనిపోయిన తబితాని ఏం చేసింది? లేపింది. పేతురు గారు ప్రార్థన చేయడానికి ఏంటి కారణం ఏంటి? యాక్చువల్గా తబిత ఎవరో పేతురుకి తెలియదు, ఆ రోజే చూశాడు. తబిత ఎవరో పేతురు గారికి తెలియదు, కానీ తబితాని గురించి అక్కడ వాళ్ళందరూ ఏం చేశారు? ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. ఏమీ అనుకున్నప్పుడు ఆమె బ్రతుకు వలన అక్కడ వాళ్ళందరికీ ప్రయోజనం, ఆమె బ్రతకటం వలన అక్కడ వాళ్ళందరికీ ప్రయోజనం. అందుచేత మా అందరి కొరకు ఆమెను బ్రతికించమని వాళ్ళు అడిగినందుకు గాను దేవుడు పేతురు గారి యొక్క మనవను ఆలకించి తబితాని తెగిన లేపాడు. మీరు చేద్దామా? మనం కూడా ఎవరొకరికి చేద్దాం. ఎవరైనా చచ్చిపోయినప్పుడైతే కనుక మనందరం అక్కడికి వెళదాం కదా. మరి పేతురు గారు అయితే కనుక చనిపోయిన ఆవిడ కోసం ప్రార్థన చేస్తే ఏమైంది? ఈరోజు లోకంలో చాలామంది అయితే కనుక ఉన్నారు కదా, గారిడి వాళ్ళు ఎక్కువైపోయారు కదా. ఈ మందులోళ్ళు అన్నట్టుగా అయితే కనుక వీళ్ళందరూ పరిస్థితి అంటే కనుక చూసే వాళ్ళందరూ కూడా బఫూన్లే తయారైపోయి స్వస్థతలో లేకపోతే కనుక చచ్చిపోయిన వాళ్ళు బతికించేయటం అంతా చాలా దారిగా చేస్తున్నారు. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, చేసేవాడిలో ఏమీ లేదు, కానీ చేయించుకునే వాళ్ళనే ఉన్నది. నీ బ్రతుకు కనుక దేవునికి ఇష్టమైతే, నీ చుట్టూ ఉన్నవారు కనుక నీ గురించి కనుక ఒక మంచి సాక్ష్యం చెప్తే తప్పకుండా దేవుడు నీ ఎడలైతే తన కనికరాన్ని చూపిస్తాడు. తబితాకు ఉన్న మంచి సాక్ష్యం, ఆమె చనిపోయినప్పుడు కూడా ఆమె ఏమైందో తెలుసా? తిరిగి లేచింది. ఈరోజు మనము కూడా ఎవరికి వస్తున్నా ప్రార్థన చేయాలనుకుంటే ముందు దేవుని సన్నిధికి వెళ్ళి మనము చెప్పాలిగా. పలానా వ్యక్తిని గురించి మీరు చెప్పాలనుకున్నప్పుడు వారి పేరు చెప్పి, ప్రభువా వీరికున్న క్వాలిటీస్ ఇవి, వీరికున్న మంచి గుణగణాలు ఇవి కదా, మంచి లక్షణాలు కదా, ఇవన్నీ చేయటం వలన వీరికే కాదు వారు బ్రతికుండటం వలన చుట్టూ ఉన్న సమాజానికి మేలు. వారు బ్రతికుండటం వల్ల చుట్టూ ఉన్న సమాజానికి మేలు అంటే కనుక దేవుడు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సమాజం గురించి ఆలోచిస్తాడే తప్ప వ్యక్తిగతమైన ఆలోచనల గురించి ఆయన ఎప్పుడు చేయడండి. వ్యక్తిగత ప్రయోజనాల గురించి దేవుడు ఎప్పుడు పట్టించుకోవడం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉండటం వల్ల నీ చుట్టూ ఉన్న వారికి ఏమైనా మేలా? నీకు కలిగిన ప్రమాదం నుంచి నీ తప్పించడం వల్ల నీ చుట్టూ ఉన్న వారికి ఏమైనా మేలు కలుగుతుందా? ఎంతసేపు స్వార్థపూరితమైన ఆలోచనలతో నేను, నా కుటుంబం, నా సుఖం అని కోరుకునే మీకు దేవుని నుంచి కృప పొందటం అంటే అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఈమెయితే కనుక నిష్ఫలాపేక్షంగా తన ప్రతిఫలం ఏమీ ఆశించకుండానే తన చుట్టూ ఉన్న వారందరికీ సహాయం చేసింది. ఇలాంటి సహాయం చేసింది కనుకనే ఆపత్కాలం ముందు దేవుడు ఆవిడ ఏం చేశాడట? రక్షించాడు. బేదలకు అక్కడ బేదలను కనికరించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవాని ఆదుకుంటాడు. 41వ కీర్తన 9వ వచనం. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, అతనికి ఆపద వచ్చిన రోజున దేవుడు తప్పకుండా అతనికి సహాయము చేస్తాడు, రాయబడిన మాట. ఈరోజు మీరు ఆ పని చేస్తే మీ చుట్టూన్న వారికి మీ వల్ల ఏదైనా ప్రయోజనం కలిగే పరిస్థితి వస్తుంది. మీరు చేస్తున్న పని వల్ల అయితే కనుక నీ చుట్టూన్న వారు నిన్ను బట్టి కనుక దేవునికి మహిమ చెల్లించే పరిస్థితి వస్తే తప్పకుండా నీకు ఆపద కలిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనం చదువుకున్న ఈ 3 ప్రార్థనలు రెబ్కమ్మ గారు ప్రార్థన చేస్తారు, యోనా గారు ప్రార్థన చేశారు, ఇక్కడ పేతురు గారు కూడా ప్రార్థన చేశారు. ఈ 3 కూడా సక్సెస్ఫుల్గానే చక్కగా అయిపోయినాయండి. వ్యక్తిగతంగా తను కలిగిన తన బిడ్డలను బట్టే తను కలుగుతున్న వేదనను బట్టి రెబ్కమ్మ గారు కనుక ప్రార్థన చేస్తే నువ్వు కంగారు పడకు, వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు, నువ్వేం పట్టించుకోకు. ఇది దేవుని యొక్క చిత్తం కదా. 2 జనపదాలను అయితే కనుక నీ గర్భంలో తీయాలనుకున్నాను కనుక వాళ్ళు కొట్టుకుంటారు. ఇది నీకు సమాధానం ఉండిపోద్దు, నువ్వు మాట్లాడుకో. వాళ్ళు ఏది చేసినప్పుడు కూడా నీకైతే మాత్రం హ్యాపీ కదా అని నీకు సమాధానం దక్కాలి. కొన్ని విషయాలు మనం ఏం చేయలేమండి. దేవుడు ఏదైతే తలంచాడైతే చలంచిందే జరుగుతుంది తప్ప వాటిని గురించి మీరు ఆలోచించుకుంటూ మీ బుర్ర పాడైపోతుంది. అన్నదమ్ములు కొట్టుకుంటుంటే కనుక తల్లిదండ్రులు బాధపడటం మీరు కంగారు పడకండి, ఏదో ఉండాలి కదా, ఊరకనే దేవుడు చేయడు కదా. రెబ్కమ్మ గారు అయితే కనుక తన సమాధానం వచ్చింది, యోనా గారు అయితే కనుక మరణము నుంచి తప్పించబడ్డాడు. అదే పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రార్థన బట్టి అందరికీ ఉపయోగపడే ఒక దొరక అయితే కనుక ప్రాణాలతో తిరిగి వచ్చింది. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా ప్రార్థన చేస్తే తప్పకుండా మీ మొర మాత్రం దేవుడు ఆలకిస్తాడు. వినడాన్ని మాత్రం అనుకోవద్దు, కానీ ఆయన వింటున్నాడు, కానీ మనకు మాత్రం ఏ సహాయము కూడా చేయట్లేదు. తప్పెవరిది? కారణం ఏంటంటే మనం అడగవలసిన విధంగా అడగట్లా, దేవుణ్ణి ఏ విధంగా మెప్పించాలో కూడా మనకి తెలియదు. కొన్ని సందర్భాల్లో అసలు ఏం కోరుకున్నామో మనకే తెలియదు. మీరు కోరేది ఏమన్నా దేవుని నామానికి మహిమార్థంగా ఉందా? దేవుడు ఏదన్నా చేశారనుకుంటే మాత్రం అది అందరినీ ఉద్దేశించి సమాజం అంతటికి అది క్షేమాన్ని కలిగించేట్టుగా ఆనందాన్ని కలిగించేట్టుగా ఉంటుంది.
ఎవరో ఒక వ్యక్తి యొక్క స్వార్థం కోసమైతే కనుక దేవుడు ఎప్పుడు ఏ పని చేయడు. ఆయన యావత్తు విశ్వం అంతటిని కూడా చూడాలి, మర్చిపోకూడదు. ఏదో ఒక ప్రాంతానికో, ఒక కుటుంబానికో, లేకపోతే కనుక ఒక వ్యక్తికో సంబంధించిన మ్యాటర్ కాదండి. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎప్పుడు కూడా సమర్థించడం. దేవుడు ఎప్పుడు కూడా అయితే కనుక మనుషులను సమర్థిస్తాడు. ఆయన అందరికీ ప్రభు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని దేవుడు మాట్లాడతాడే తప్ప ఏదో నా ఇష్ట ప్రకారం అయితే కనుక నా సౌలభ్యం కోసం దేవుని వాడుకుంటారనుకుంటే మాత్రం మూర్ఖత్వం. సో ప్రార్థనకి విలువ ఉంది. ఎందుకు చేస్తున్నా మాత్రం ముందు నీకు అంతా అవగాహన ఉండాలి. నేను చేసే ప్రార్థన ఏ ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాను, నేను చేసే ప్రార్థన దేవునికి ఏ విధంగా అయితే కనుక మహిమకరంగా ఉంటుంది, నేను కోరుకున్న దానిని బట్టి అయితే కనుక దేవునికి తిరిగి నేనేం చెల్లించగలను. యోనా బ్రతికినందుకు గాను దేవుడు యోనాను బ్రతికిస్తే ఆ యోనా వెళ్ళి నినివే పట్టణానికి సువార్త ప్రకటించినందుకు గాను 1,20,000 మంది ప్రజలున్న నినివే పట్టణం రక్షించబడింది. ఆ రోజుల్లోనే 1,20,000 మంది అంటే కనుక అది ఎంత మహాపట్నం ఆలోచించండి. ఇప్పటికి కూడా బ్రతికుంది ఆ పట్టణం. మీరైతే కనుక ఇప్పటికి కూడా అయితే కనుక ఆ పట్టణాన్ని కనుక మీరు గూగుల్ మ్యాప్లో కొడితే కనుక ఇప్పటికీ ఆ నినివే పట్టణం అయితే కనుక మనకు అందుబాటులోనే ఉందండి. సిరియా దేశంలో ఆ నినివే పట్టణం ఉంటుందో చూడండి. ఇప్పటికి దాదాపు 4,000 సంవత్సరాల క్రితమే ఆ పట్టణానికి అయితే ఉనుకున్నదండి. సో అంత గొప్ప పట్టణం రక్షించబడడానికి ఒక యోనా బ్రతికితే కనుక సాధ్యమైంది. ఒక దొర్కా బ్రతికించబడితే కనుక అక్కడున్న విధవరానందరికీ మేలు కలిగే పరిస్థితి వచ్చింది. అదే రెబ్కమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ చేసిన ప్రార్థన బట్టి ఈరోజు ప్రభువుని యేసుక్రీస్తు వారైతే అదే యాకోబు యొక్క గర్భం నుంచి రావడానికి అయితే కనుక దేవుడు అవకాశం ఇచ్చాడు. లోకానికి అంతటికీ రక్షణ కలిగింది. ఆ రెబ్కమ్మ గారు చేసిన ప్రార్థన అయితే కనుక లోకానికి రక్షణ కలిగేటట్టుగా చేసింది. నువ్వు చేసే ప్రార్థన వల్ల ఏంటి ప్రయోజనం? మన ప్రార్థనలకైతే విలువ లేకుండా పోతుంది. అది ఎందుకు పనికి రాకుండా పోతున్న కారణం మనం అడిగే దాంట్లో మనకే సరిగా అర్థం కావట్లేదు. మనం ఏమడుగుతున్నా మనకి తెలియట్లేదు. ఊరికే నోరుంది కదా, ఏదో ఒకటి అడగాలి కదా, ఏదో కొండకి వెంట్రుకేస్తాను, వస్తే కొండ పోతే వెంట్రుక అన్నంత నిర్లక్ష్యం మనలో ఉన్నదే తప్ప నేను అడిగాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఫలవంతంగా ఉండాలని ఎంతమంది ఆశిస్తున్నారు? నేను దేవుని కోరుకుంటే కనుక అది తప్పకుండా అయితే కనుక నాకే కాదు నా చుట్టూ ఉన్న సమాజం అంతటికి కూడా మేలు కలిగేటట్టుందని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎవరైతే కనుక ఇలాంటి ఉన్నతమైన భావాలతో ఆ దేవుని చెంత ఎవరైతే యథార్థమైన హృదయంతో ఆయనకి ఇష్టమైనట్టుగా వినయంతో ఎవరైతే కనుక బ్రతుకుతారో తప్పకుండా దేవుడు వారి మొరాలకిస్తాడు. వారిని బట్టి వారికి మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజానికి అంతటి కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. మరి అట్టి కృప మనందరికీ దయచేయబడాలని మనమందరం కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని గుర్తించిన వారముగా దేవుని నామానికి మహిమార్థంగా జీవించడానికి మన చుట్టూ ఉన్న వారందరూ కూడా మేలుకరంగా మనందరం కూడా మరి బ్రతకటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి కృప ఈ ఆదివారం మీ పాద సన్నిధిలో మేమందరం ఉండినట్లుగా మీ కృపకు పాత్రులుగా తండ్రి ఇంతవరకు మీ సన్నిధిలో కృప మీ వాక్యాన్ని ధ్యానించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. ఈరోజు మేము చేసే ప్రార్థన తండ్రి ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుంది? మీ చిత్తాన్ని అనుసరించి ఉంటుందా లేదా మాకు తెలిసి తెలియక నిర్లక్ష్యంతోనో కృప అవగాహన లేమితోనో తెలియకుండానే మా నోటి వెంట అనవసరమైన పదాలు వస్తున్నాయన్న సంగతిని కృప ఎవరికి వారు పరిశీలించుకునే భాగ్యాన్ని దయచేయండి. మీ ముందు నిలబడి కృప మేము పలికే పలుకులు మీ దృష్టిలో యోగ్యమైనగా ఉండాలని కృప మేము కోరుకుంటున్నాం. అలనాడు సొలొమోను కూడా కృప చెప్తున్నాడు, తండ్రి మీ ముందు నిలబడినప్పుడు మా మాటలు కొద్దిగా అవసరాన్ని బట్టి మాత్రం మాట్లాడమని ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. మాకు తెలిసి తెలియక ప్రభా ఈరోజు గంటల కొద్దీ అనవసరమైన వ్యర్థ ప్రాలాపనలు తండ్రి విస్తారమైన మాటలు ప్రభా అన్నిటిలో దోషమే. ఈరోజు మీ నుంచి ప్రభా ఎన్ని గంటలు చేసినా ఎన్ని రోజుల పాటు మేము ప్రార్థన చేసినా ఏమీ దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ వాస్తవంగా ప్రభా మా అవసరం కొద్దీ హృదయపూర్వకంగా మీ సన్నిధిలో నిలబడిన రోజున తప్పకుండా మా మాటకు వెంటనే జవాబు దక్కుతుందని మరణాపాయములో కూడా మేము తప్పించబడతామన్న సంగతి ప్రభా మాకు తెలిసింది. నీ చిత్తమైతే ఇక నుంచైనా మా ప్రవర్తన మార్చుకుని మీ సన్నిధిలో ప్రభా అయోగ్యంగా కాకుండా యోగ్యవర్తనలుగా జీవించడానికి మీ కృపకు పాత్రలు కావడానికి కావాల్సిన సహాయం దయచేయండి. ముందున్న మా కార్యక్రమాన్ని మీ నామమునకు మహిమార్థముగా జరిగించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.